కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నిన్న రాత్రి కరీంనగర్లో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. నిన్న రాత్రి 6:30 ప్రాంతంలో మాతా శిశువు హాస్పిటల్లో ఇద్దరి మధ్య చెలరైనటువంటి గొడవ అది కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతూర్తికి చెందినటువంటి శ్రావణి అనే ఒక మహిళ, పాలకుర్తి శ్రావణి అనే మహిళ తను గర్భవతి. అయితే నిన్న తాను కరీంనగర్లోని మాతా శిశువు ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే వచ్చిన నేపథ్యంలో అదే హాస్పిటల్లో, కరీంనగర్లోని మాతా శిశువు హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా ఆ మహిళ శ్రావణి, గర్భవతి మహిళ శ్రావణి తమ్ముడు కాటగోని మహేష్ కూడా అక్కడే సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నిన్న ఆ మహిళను హాస్పిటల్కి తీసుకురావడంతో శ్రావణి భర్త పేరు కూడా మహేష్, పాలకుర్తి మహేష్. శ్రావణి భర్త పేరు పాలకుర్తి మహేష్, అదేవిధంగా శ్రావణి తమ్ముడి పేరు కాటగోని మహేష్. అయితే నిన్న ఆసుపత్రికి వచ్చినటువంటి నేపథ్యంలో బావమరుదుల మధ్య ఒక వాగ్వాదం చెలరేగింది ఇద్దరి మధ్యలో కూడా. అయితే ఫస్ట్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఆ మాటలు కాస్త ఆ తీవ్రత పెరిగి అది గొడవకు దారితీసింది. గొడవ కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ వాగ్వాదం తర్వాత బావమరిది పాలకుర్తి మహేష్, బావమరిది కాటగోని మహేష్ తన బావపై కత్తితో దాడి చేయడం జరిగింది నిన్న మాతా శిశువు హాస్పిటల్లో. ఈ నేపథ్యంలో కత్తితో దాడి చేసినటువంటి బావమరిది కాటగోని మహేష్ అక్కడి నుండి పరారు కావడం జరిగింది. ఆ కత్తి దాడిలో గాయపడినటువంటి పాలకుర్తి మహేష్ను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్న మరి ఆ గొడవ గల కారణాలు ఏమై ఉంటాయని చెప్పేసి చాలా మంది చర్చలు జరుపుకుంటున్నారు. అయితే దీనిపైన 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనిపైన దర్యాప్తు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మహేష్ అంటే ఎప్పుడు కూడా మహేష్ శ్రావణి తమ్ముడు మహేష్ ఎప్పుడు అక్కడే విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే నిన్న గర్భవతి అయినటువంటి మహిళ ఆసుపత్రికి రావడంతో తన భర్త కూడా రావడం జరిగింది అదే హాస్పిటల్కి. అయితే ఇద్దరి మధ్యలో గొడవ ఏ విషయంలో వచ్చిందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దానిపైన అయితే పోలీసులు విచారణ చేపట్టారు. సో మొత్తానికైతే నిన్న రాత్రి సమయంలో ఒక్కసారిగా ఆ కత్తి దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరుగుతున్న విషయం కూడా కాసేపటి వరకు కూడా ఎవరికి కూడా క్లారిటీ రాలేదు. అయితే మొత్తానికైతే దీనిపైన 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనిపైన విచారణ చేపట్టారు. అయితే సెక్యూరిటీ గార్డ్గా అదే హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రావణి తమ్ముడు కాటగోని మహేష్ అయితే పరారులో ఉన్నట్టుగైతే తెలుస్తుంది. ఆయన కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. కెమెరా పర్సన్ పిట్టల ప్రవీణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.